కల్కి 2898 ఏడి థియేటర్లో రిలీజ్ కాకముందే ఓటీటీలోకి కల్కి మే 31న ప్రభాస్ మూవీ ట్విస్ట్ ఏంటంటే రెబల్ స్టార్ ప్రభాస్ యంగ్ డైరెక్టర్ నాగ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన కల్కి 2898 ఏడి అలియాస్ ప్రాజెక్ట్ కే చిత్రం రిలీజ్కు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తున్నది. ఇటీవలే విడుదలైన భైరవ బుజ్జి గ్లిప్స్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. అయితే ఈ సినిమా జూన్ 27వ తేదీన రిలీజ్కు సిద్ధమైంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన భాగాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే కల్కి 2898 ఏడి మూవీ విషయానికి వస్తే ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ తమ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓ సెన్సేషన్ మూవీని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. సుమారుగా 700 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించింది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి స్టార్ హీరోలు నటించడంతో ఈ సినిమా రేంజే పెరిగింది. కల్కి సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. అయితే పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన తర్వాత చివరకు జూన్ 27వ తేదీన విడుదలకు ముహూర్తం నిర్ణయించారు. దాంతో ప్రమోషన్స్ కార్యక్రమాల జోష్ పెంచారు. ఇటీవల ప్రభాస్ లుక్, భైరవ, ఆయన వాహనం బుజ్జి ఫ్యూచరిస్టిక్ వెహికల్ను హైదరాబాద్లో అట్టహాసంగా రిలీజ్ చేశారు. కల్కి మూవీ గ్లిప్స్ అభిమానులచే కేక పెట్టించింది. సాధారణ ప్రేక్షకులను విజువల్స్ కొత్త అనుభూతికి గురి చేయడంతో సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయి. ఇక ఇదే జోష్ను కంటిన్యూ చేయడానికి ట్రైలర్ను జూన్ తొలి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా థియేటర్లోకి రాకముందే ఓ ప్రయోగాన్ని చేస్తూ ఓటీటీలో తమ కంటెంట్ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది. బుజ్జి, భైరవ పాత్రలకు సంబంధించిన యానిమేషన్ సిరీస్ను మే 31న రిలీజ్ చేయనున్నారు.